ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మొదటిసారి ఈ ఛానల్ని చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అన్న ఐకాన్ బటన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో మీరు అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. కావున అందరూ ఒక లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేయగలరని కోరుతున్నాను. ప్లీజ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 616 నామము అమేయ. అమేయ కొలుచుటకు శక్యం కానిది, కొలవనలగానిది, పరమేయ స్వరూపురాలు. కొలవ శక్యం గానిది అనగా పరిమాణము లేనిది లేదా ఈమె కంటే మేయము కొలవదగినది మరొకటి లేనిదని లింగ పురాణంలో స్వర్గాది పాతాల లోకం నందుగల బ్రహ్మాండముల యొక్క ఆవరణములు 8 ఉండును. మేయ స్వరూపము మంతయు పార్వతీ రూపమనియు మాతా శంకరుడనియు గలదు. 3 అక్షరముల నామము అమేయ కొలుచుటకు గణించుటకు కానీ నిర్వహించుటకు కానీ అలా కానిది లేదా వీలు కానిది అని మనము అర్థం చేసుకోవాలి. అమేయాయ నమః అని చెప్పుకోవాలి. అమేయ మాతుం అశక్య అమేయ నా విద్యతే మేయం యస్య ఇతి వా యదాపేక్షాయ అతిరిక్తం మేయం నాస్త్యత్యర్థః తదుక్తం లింగపురాణే స్వర్గపాతాల లోకాంత బ్రహ్మాండ వరణాష్టకే మేయం సర్వముమారూపం మాతో దేవో మహేశ్వరః ఇతి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నాయామాత్మ ప్రవచనేన లభ్య పరమాత్మ మన వచనలకు ప్రవచనాలకు నిర్వచనాలకు లొంగేవాడు కాదు, లభ్యమయ్యేవాడు కాదు అని ఈ సంస్కృత వాక్యానికి అర్థము. ఆత్మేశ్వరి అయిన అమ్మవారు కూడా అంతే. తైత్రీయంలో కూడా యతో వాచో నివర్తంతే ఆ ప్రేమయ మానస సహా అని చెబుతుంది. మన వాక్కులు మనసుతో సహా ఎక్కడ దాకా వెళ్ళి ముందుకు వెళ్ళలేక ఆగిపోయి వెనక్కి తిరుగుతాయో దానికి అవతల అన్నిటికీ అతీతంగా ఉండే తత్వమే పరమాత్మ తత్వము అని దీని అర్థము. కొలతలకు వచనాలకు నిర్వచనాలకు ప్రవచనాలకు లొంగనిది లోబడనిది అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. 617 నామము ఆత్మ. 2 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఆత్మాయై నమః అని నమస్కరించుకోవాలి. ఆత్మ ఆత్మస్వరూపిణి, సకలమునకు ప్రాణధారమైన ఆత్మస్వరూపిణి అమ్మవారు. అన్నీ ఉన్నప్పటికీ ఏ ఒక్కటి లేకపోతే వాటినన్నిటికీ విలువ ఉండదో, ఏ ఒక్కటి ఉండి మిగతావి ఏవీ లేకపోయినా ఆ ఒక్కదానికి విలువ ఉంటుందో దాన్ని ఆత్మ అంటారు. ఈ ఆత్మస్వరూపిణియే అమ్మవారు. 1 ఆత్మస్వరూపిణి ఆత్మేశ్వరి, 2 శివుని అష్టమూర్తులలో ఒక మూర్తి అని ఈ నామానికి అర్థము. ఆత్మ జీవస్వరూపురాలు. జీవస్వరూపురాలు పరమాత్మ స్వరూపురాలు, సకల శరీర స్వరూపురాలు, సర్వప్రాణుల బుద్ధ్యాది స్వరూపురాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి కామెంట్ పెట్టి నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. ప్లీజ్ లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.